షాంపూ, ఎయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఉందని మన సొంత తెలివితేటలతో అమ్మేద్దాం అనుకుంటారు. నాకు కొంతమంది మాట్లాడుతుంటారు, నేను ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాను. కొంతమంది అంటారు, సార్ నాకండి ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా ఎక్కువ వెళ్ళిపోతున్నాయండి అంటున్నారు. అసలు ఎందుకు వెళ్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని అమ్మమని మేము చెప్పామా? వాళ్ళు అమ్మేస్తున్నారు ఇంటింటికి తిరిగి. అది ఎంత దహనీయమైనటువంటి పరిస్థితి అంటే, అమ్మొద్దని నేను చెప్పట్లేదు, అమ్మమని చెప్పట్లేదు, మరి ఏం చెప్తున్నాం? సిస్టమ్ చెప్తున్నాం. ఈ సిస్టమ్ వెరీ 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 ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నారు. అయితే అమ్మేసే ప్రయత్నం చేస్తారో, కొంతమంది రకరకాలుగా ప్రవర్తిస్తారు. కారణం ఏంటంటే తెలివితేటలు ఉపయోగించేస్తున్నారు. కానీ బాలి సార్ చెప్తారు, మన సొంత తెలివితేటలు వెస్టేజ్ కి పనికిరావు. వెస్టేజ్ తెలివితేటలతో వెస్టేజ్ ని చేయాలి. మన సొంత తెలివితేటల్ని వెస్టేజ్ కు జోడించాలి తప్ప వెస్టేజ్ ని మన సొంత తెలివితేటలతో చేయకూడదు అంటాడు బాలి గారు. నోట్ దిస్ పాయింట్. రెండు ఒకటి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మన సొంత తెలివితేటలతో వెస్టేజ్ ని చేయకూడదు, వెస్టేజ్ కి మన తెలివితేటలను జోడించాలి. ఇది సిస్టమ్. ఎందుకు అలాగని వీళ్ళు ఏదో తప్పని నేను చెప్పట్లేదు, వీళ్ళు ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంలోని తప్పులు చేస్తున్నారు, అడ్డదారులు తొక్కేస్తున్నారు. కొంతమంది అంటారు, నా 6 years ఎక్స్పీరియన్స్ లో చూసారంటే కొంతమందిని, సార్ మా బ్రదర్ అండి ఈ ఏరియా మొత్తం మీద కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి, బూస్ట్, హార్లిక్స్, పలానా హిందుస్థాన్ లేవర్ కి సంబంధించి సూపర్ స్టాకిస్ట్ అండి, వీడికి దగ్గర 4 ఆటోలు ఉన్నాయి, ఇంచుమించుగా 400 నుంచి 600 షాపులు, కిరాణా షాపులు అండి. మనం అండి మన పేస్టులు, మన సోపులు, మన కుకింగ్ ఆయిల్ మా వాడికి ఇచ్చేస్తే మొత్తం ఏరియా అంతా అమ్మేస్తాడండి. అన్ని కిరాణా షాపులో మన పేస్ట్ ఉంటదండి అనేవారు. వా అమ్మాయి ఎక్కడ గోలరా నిజంగా కిరాణా కొట్లో పెట్టినా వాళ్ళు కొనరయ్యా, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అడ్వర్టైజ్మెంట్ లేవు కదా, మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి మీటింగ్స్ పెట్టి. ఈ సిస్టమ్ వేరే చెప్పినా లేదండి, నేను స్పాట్ లో క్రౌన్ అయిపోతానండి, మా వాడు కిరాణా కొట్లు అన్నింటిలోనూ మా వాడు పెద్ద ఏం చెప్తాదండి, అవి వాడికయ్యా వీటికి కాదు అని ఎన్ని చెప్పినా అలాంటి వాళ్ళు. కానీ నా ఎక్స్పీరియన్స్ లో ఒక అతను జాయిన్ అయ్యి ఆయన అప్లైన్ ఫోన్ చేస్తే, ఆయన అప్లైన్ ఫోన్ చేస్తే, ఆయన అప్లైన్ ఫోన్ చేస్తే, ఆయన నాకు ఫోన్ చేస్తే మీరు అర్జెంట్ గా వచ్చేనట్టు వెళ్ళిపోయాను 2018 లో. తీరా అందరూ కలిపి నా కారెక్కి నన్ను ఓదరగొట్టారండి. మీరు గనక ఆయన్ని గనక ఒప్పిస్తే అని చెప్తుంటే, సర్లే ప్లాన్ చెప్తాం కదా, నేను వెళ్తే ఎక్కడ తీసుకెళ్లారో తెలుసా? మీరు నిజంగా మీటింగ్ అయితే తెగన వేస్తారు, అంత అలాంటి చోటుకు తీసుకెళ్లారు. రాజమండ్రి బెస్ట్ ప్రైజ్ కి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి బెస్ట్ ప్రైజ్ సూపర్ టెంట్ ఎవడు ఉంటాడు పైన, ఆడి క్యాబ్ లో కూర్చోబెట్టారు తీసుకెళ్లి. ఆడికి నేను ప్లాన్ చెప్పాలా, ప్రోడక్ట్ గురించి చెప్పాలా, బెస్ట్ ప్రైజ్ లో అమ్మమని చెప్పాలా, నాకు కన్ఫ్యూజ్. సార్ ఇప్పుడు నేను ఏం చేయాలి ఇంతో అంటే, మీ బెస్ట్ ప్రైజ్ లో మన ప్రొడక్ట్ ఉండాలంతే అంటారు. ఆయన అంటాడు, ఇప్పుడు చెప్పండి మీరు ఏ రేట్కి ఇస్తారని అడుగుతున్నాడు. సార్ ఐఎమ్ సారీ, వీళ్ళు తెలిసి తీసుకొచ్చారో తెలీదు, నేను ఇది డైరెక్ట్ సెల్లింగ్, ఇది మీరు వాడుకుంటానంటే చెప్తాను, ఇందులో పెడతానంటే నేను చెప్పను సార్ అన్నా. నేను ఇందులో పెట్టినప్పుడు నేను ఎందుకు వాడతాను, నేను వాడినాను అడుగు వచ్చేసాం. నిజంగా అదేంటి సార్ ఆయనతో అలా మాట్లాడతారంటారు వీళ్ళు, కానీ అది కాదంటాను నేను. ఏది ఏమైనా సరే సార్ బెస్ట్ ప్రైజ్ లో పెట్టుకుంటే క్రౌన్ అయిపోయిందే వాడిని అంటాడు ఆయన. వాయమ్మ ఏంట్రా నాయన ఇది, వీళ్ళకి ఎలా చెప్పాలా అని నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది అప్పట్లో. పాపం వాళ్ళు ఇప్పుడు లేరు, ఆ బెస్ట్ ప్రైజ్ లో నేను ప్రొడక్ట్ పెట్టలేదని వాళ్ళు మానేశారు. చూడండి ఎంత దారుణంగా. ట్రెడిషనల్ బిజినెస్ వేరు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ వేరు. మన తెలివితేటలో పని చేయమని బాలి సార్ చెప్పినా కూడా మన తెలివితేటలో పెట్టుబడిగా పెడతారు కొంతమంది. మన తెలివితేటలు ఉండాలి కాదనట్లేదు, అవి వాడొద్దు. వెస్టేజ్ కి అడాప్ట్ అవ్వండి, వెస్టేజ్ లో సక్సెస్ అవడానికి వాడండి తప్ప వెస్టేజ్ ని పక్కనట్టేసి మన తెలివితేటలతో వెస్టేజ్ చేద్దామని వాడకూడదు అంటానికి ఇదే నిదర్శనం మై డియర్ ఫ్రెండ్స్. అందుకే బాలి సార్ చెప్తారు, రీఇన్వైటింగ్ ద వీల్, చక్రాన్ని పునరుద్ధరించకండి అంటే సిస్టమ్ ను మార్చొద్దు. సిస్టమ్ ఏదైతే ఉందో అదే కన్జ్యూమ్, షేర్, మేక్ లిస్ట్, ఇన్విటేషన్, నో మీటింగ్, టీమ్ వర్క్, ఫాలో అప్, ఈ 5, 6, 7 స్టెప్స్ అవే చేయండి అని చెప్తున్నారు. అది నా మిస్టేక్ నెంబర్ 1. అది మిస్టేక్ నెంబర్ 2, స్మాల్ టైమ్ యాటిట్యూడ్ మీన్స్ సమయాలోచన చిన్నదిగా ఉండటం. చిన్నదిగా అంటే చాలా మంది ఏం చేస్తారంటే సరదాగా ఫీల్ అవుతారు, హాబీ లాగో ఇదేదో ఒక పార్ట్ టైం కింద ఫీల్ అవుతారు. నేను చెప్తున్నాను సార్, ఇందులో మనకి దాదాపుగా 60 మెంబర్స్ ఉన్నారు. 60 మెంబర్స్ కి నేను చెప్తున్నాను, ఎవరు కూడా పార్ట్ టైం గా ఈ బిజినెస్ లోకి రాకండి, ఫుల్ టైం గా రండి. వెస్టేజ్ ని ఫుల్ టైం గా చేయాలి తప్ప పార్ట్ టైం గా చేయకూడదు. నోట్ దిస్ పాయింట్, రాసుకోండి. ఏ స్మాల్ టైం యాటిట్యూడ్ అంటే సమయాలోచన చిన్నదిగా ఉండటం. అంటే ఇది చాలా మంది ట్రై చేస్తారు. ట్రై చేయకండి, ఫైట్ చేయండి. ట్రై చేయొద్దు, ట్రై చేసే బిజినెస్ కాదు. కొంతమంది ప్లాన్ చెప్తాకెళ్ళి ఆడేదో కంపెనీలో ఉంటే అతనికి చెప్తారు, నువ్వు నాకు ఒక ఐడియా ఇయ్యి, నేను నీకు ఐడియా ఇస్తానని చెప్తారు. ఐడియల్ బిజినెస్ కాదు, ఐడియల్ ఇచ్చే బిజినెస్ కాదు. దయించి ఎవరో పార్ట్ టైం గా చేయకండి, ఫుల్ టైం గా చేయండి. ఫుల్ టైం అంటే మీ పనులు మానుకుని కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 వరకు చేస్తే ఫుల్ టైం కాదు.
మీరు మీ పని చేసుకుంటూ రోజుకి గంట చేసినా, వారానికి ఒక్కరోజు చేసినా, వారానికి గంట చేసినా కూడా ఆ గంట ఫుల్ టైం చేయాలి. చేసే గంట అయినా సరే ఫుల్ టైం చేయాలి. ఫుల్ టైం అంటే మీరు ఆ గంట వెస్టేజియన్ గా ఉండాలి. ఆ గంట వెస్టేజియన్ అంటే వెస్టేజ్ తప్ప మరొకటి తెలియదు. ఇప్పుడు చూడండి, ఒక